విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటైన వి కన్వెన్షన్ విజయవాడ వాసుల అవసరాలకు ఎంతో ఉపకరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వివాహాది శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లకు నిర్వహించేందుకు అందరికీ అందుబాటులో ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. రాజధాని నగరమైన విజయవాడకు ఇలాంటి వేదికలు మరిన్ని అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిల్క్ ప్రాజెక్టు సమీపాన గల ఫంక్షన్ హాల్ను అన్ని హంగులతో ఆధునీకరించి అభివృద్ధి చేశారు. వి కన్వెన్షన్ పేరిట ఏర్పాటైన ఈ హాల్ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విజయవాడ లాంటి నగరంలో ఈవెంట్లు, ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమన్నారు. రాజధాని నగరమైన విజయవాడలో ఎగ్జిబిషన్లు, వేడుకలు నిర్వహించుకునేందుకు అన్ని హంగులతో విశాలమైన ప్రాంగణంలో ఉన్న వి కన్వెన్షన్ ఎంతో ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అన్ని హంగులతో ఆధునీకరించిన వి కన్వెన్షన్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు హాజరై నిర్వాహకుడు మోహన్ను అభినందించారు. అనంతరం వి కన్వెన్షన్ నిర్వాహకుడు మోహన్ మాట్లాడుతూ, అన్ని హంగులతో తీర్చిదిద్దిన వి కన్వెన్షన్ విజయవాడ వాసులు ఉపయోగించుకోవాలని కోరారు. తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ వన్ టౌన్లో పాల ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరి అత్యంత అధునాతకంగా దీన్ని తిరిగి తయారు చేసి పునఃప్రారంభించుకోవడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, అలాగే పెద్దలు మాజీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు రవీంద్ర గారు, అదేవిధంగా నాగుల మీరా గారు, విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఆనంద్ గారు, వారి మిత్ర బృందం అందరూ కలిసి దీన్ని అత్యంత ఆధునికంగా తయారు చేశారు. తప్పకుండా ఇది ఈ ప్రాంతంలో పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. మరి మరొకసారి వారిని అభినందన తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయ డైరీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వి కన్వెన్షన్ని ఆనంద్, మోహన్ ఆధ్వర్యంలో చక్కగా రెనోవేట్ చేసి ఈ ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం రెనోవేషన్ అయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా బిజియెస్ట్ ప్రాంతం. వన్ టౌన్కి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇంతటి చక్కటి కళ్యాణ మండపాన్ని, కన్వెన్షన్ హాల్ని తీసుకొచ్చినందుకు ముందుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేసిన విజయ డైరీ యాజమాన్యం ఆంజనేయులు గారికి, ఎండీ గారికి అందరికీ కూడా విజయవాడ నగరంలో మరొక కన్వెన్షన్ సెంటర్ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. తప్పకుండా ఇక్కడ ఎక్కువ మంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రాంతం నివసించే ఈ ప్రాంతంలో చక్కటి సౌకర్యాలతో అందరికీ కూడా ఇటువంటి సౌకర్యం కల్పించిన నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో వి కన్వెన్షన్ యాక్చువల్గా ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండే కళ్యాణ మండపం. దాన్ని చాలా ఆధునీకరించి సీలింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, పార్కింగ్ కానీ, డైనింగ్ ప్లేస్లో కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆధునీకరించి చాలా చక్కగా సెంట్రల్ ఏసీతో మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రేట్లతో కూడా ఈ కన్వెన్షన్ సెంటరు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్ వస్తే ప్రతిరోజు కూడా ఈ హాల్కి మేమైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇక్కడ ఖాళీ ఉందంటే ఇక్కడ ఫంక్షన్ చేసుకునే విధంగా మేనేజ్మెంట్ కూడా సహకరిస్తుంది. అందరికీ కూడా చాలా చక్కటి విశాలమైన పార్కింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ముఖ్యంగా ఈరోజు చాలా ఆధునీకరించారు కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఆస్వాదిస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క శుభకార్యాలన్నీ కూడా చక్కగా ఇందులో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు కొత్తగా తీసుకున్న మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా ఈ కళ్యాణ మండపం రన్ అయ్యి వాళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పిన అమ్మవారి ఆశీస్సులు వారందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ నగరంలో ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పాల ఫ్యాక్టరీ కళ్యాణ మండపం వి కన్వెన్షన్ అని చెప్పి మనకి పాల ఫ్యాక్టరీ దగ్గర ఉండటం జరిగింది. సాయిరామ్ స్క్రీన్స్ దగ్గరలో ఉంటుంది. చాలా చక్కగా, చాలా మోడర్న్గా సెంట్రల్ ఏసీ చేసి, అలాగే ఎవరైతే బయట హాల్ బయట కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. బయట కూడా సెట్స్ వేసి ఎంతో
ఘనంగా ఏ కార్యక్రమమైనా మనం చేసుకోవచ్చు. వివాహాలే కానివ్వండి, శుభకార్యాలు ఏదైనా కానీ ఎంతో వైభవంగా చేసుకునే విధంగా రూమ్స్ నుంచి మనకి మొత్తం హాల్ నుంచి ప్రతిదీ మనకి న్యూగా చేయటం జరిగింది. చాలా బాగుంది హాలు. ఒకసారి ఎవరైనా కానీ శుభకార్యాలు చేసుకునే ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి వీ కన్వెన్షన్ విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్రైస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మనం బయట చూస్తున్నాం కళ్యాణ మండపాలు ఏ రకంగా ప్రైజ్ ఉంటుందో, ఈ ప్రైజ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి వచ్చి వీ కన్వెన్షన్ విజిట్ చేసి ఈ కళ్యాణ మండపానికి మీ శుభకార్యాల కోసం యూజ్ చేసుకుంటారని తెలియజేసుకుంటూ, ఒడిపిల్ల ఆనంద్ గారు దీని నిర్వాహకులు చాలా చక్కగా చాలా మోడర్న్గా తయారు చేశారు. చాలా ఆహ్లాదకరంగా మన కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ కళ్యాణ మండపం అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటాం. మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర వీ కన్వెన్షన్ అని నూతనంగా కళ్యాణ మండపానికి మరి ముఖ్య అతిథులుగా వచ్చిన మరి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఎవరైతే ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ యొక్క నూతనంగా ఆధునికంగా ఈ యొక్క కళ్యాణ మండపం ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇక్కడ నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మరి ఎవరైనా లో బడ్జెట్లో అందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలో ఈ యొక్క కళ్యాణ మండపం ఉండటం అనేది చాలా సంతోషం. తప్పకుండా ఎవరైతే ఈ మేనేజ్మెంట్ ఉన్నారో వీ కన్వెన్షన్ తీసుకున్నారో ఈ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషకరం. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో విజయ డైరీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ హాల్ని రెనోవేట్ చేసి ఆనందమోహన్ గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతంతో గత 40-50 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్నది. ఇక్కడ ఈ వాతావరణంలో ఇంత చక్కటి హాల్ నిర్మించి ప్రజలకి సౌకర్యార్థం ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి, ముఖ్యంగా ఈ కాలంలో ఏసీ హాల్ నిర్వహించడం ఇట్లాంటిది అందరికీ సౌలభ్యంగా ఉంచడం అనేది చాలా మంచి వాతావరణంలో ఉండటం అనేది సంతోషకరమైన విషయం. కనుక ఈ నిర్వాహకులకు ఈ హాల్కి ఈ రకంగా దోహదపడినటువంటి విజయ డైరీ యాజమాన్యానికి గారికి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ హాల్ మరింత పురోభివృద్ధికి ఇక్కడ ప్రజలందరికీ కూడా సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. రీమోడలింగ్ చేసి వీ కన్వెన్షన్ హాల్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజున వచ్చిన ముఖ్యమైన నాయకులు మన మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అడిషనల్ అటార్నీ జనరల్ కనకమల్లి రవీంద్ర గారికి, మరియు విజయవాడ ఎంపీ చిన్ని గారికి, అలాగే మన మేయర్ గారు భాగ్యలక్ష్మి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కళ్యాణ మండపం ఇంతకుముందు ఏసీ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు మేము కంప్లీట్గా రెనోవేషన్ చేసి సెంట్రల్ ఏసీ చేసి ఉంచాము. అలాగే బయట కూడా కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్లేస్ని మొత్తం కాంక్రీట్తో రోడ్డు ఫామ్ చేసాము. విశాలమైన హాలు, విశాలమైన రూమ్స్ అన్నీ మోడరేట్ చేసి ఉంచాము. రీజనబుల్ ప్రైస్లోనే మేము అందుబాటులో అందరికీ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాము. నా పేరు మోహన్ ఆనంద్ అండి.